ఛానల్ నేను మీ దుర్గా ప్రసాద్ బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 ఎపిసోడ్ 5 రివ్యూ మామ. సో రివ్యూ మాట్లాడుకునే ముందు ఎప్పటిలాగే నా సైడ్ నుంచి ఒక రిక్వెస్ట్ మామ, ప్లీజ్ వీడియో లైక్ చేసి చూడండి మామ. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేసేది మర్చిపోద్దు, కుదిరితే హైప్ చేసేయండి. అయితే మామ ఈ ఎపిసోడ్ కూడా ఫస్ట్ 2 ఎపిసోడ్స్ ఉన్నంత కిక్ థర్డ్ ఎపిసోడ్ నుంచి పోయింది. ఫస్ట్ 2 ఎపిసోడ్ లో వచ్చిన బజ్ ఈ ఎపిసోడ్ లో పోయింది. అయినా సరే బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 కు హైప్ వస్తుంది, బ్లాక్ బస్టర్ అయింది. రీజన్ ఏంటంటే బిగ్ బాస్ 1 అగ్ని పరీక్ష బిగ్ బాస్ అగ్ని పరీక్ష 1 సీజన్ 1 లో మనకి ఇంత బజ్ లేదు. ఫస్ట్ థింగ్, సో ఎలా అంటే ఇప్పుడు ఆడిషన్స్ జరిగినప్పుడు వాళ్ళు ఎలిమినేట్ అయినా సరే ఆడిషన్ రౌండ్ లో సో ఇంత బజ్ లేదు, ఎవడు చెప్పలేదు, ఎవడికి వచ్చి కెమెరాలు చెప్పు. బట్ ఈ సీజన్ ఏమవుతుందంటే ప్రతిదీ ఇష్యూ, ఉప్పల బాలో దగ్గర నుంచి నిన్న మొన్న ఆడిషన్ లో పోయిన కంటెస్టెంట్లు ప్రతి ఒక్కరు వీడియోస్ పెట్టడం, అవి వైరల్ అవ్వడం. సో మేము ఇలా చేసాము, మాకు 2 గ్రీన్ ఫ్లాగ్స్ వచ్చినాయి, అయినా సరే మమ్మల్ని సెలెక్ట్ చేసుకోలేదు. ఇవి రీజన్స్ వాళ్ళు చెప్పేది మంచితనం అని చెప్పి తీసేస్తున్నారు. బ్యాక్ స్టోరీ ఉంటేనే తీసుకుంటున్నారు ఆడిషన్స్ లో. ఇవన్నీ చెప్పడంలో వైరల్ అవటం, హైప్ అవటం, నెగిటివ్ అవటం, ఈవెన్ నటరాజ్ మాస్టర్ కూడా రావటం, బిందు మాధవి ఏదో మాట అనటం, సో నన్నే అన్నావు, నన్ను కాకుండా వేరే అనర్థంగా అంటే బాగుండు అని చెప్పి అనిపించింది. సో ఇవన్నీ చేయడం వల్ల ఈ షోకి హైప్ అయితే వస్తుంది. సో ఎత్తిపోయినప్పటికీ ఫస్ట్ 2 ఎపిసోడ్స్ తర్వాత, బట్ షోలో అంత కిక్ లేకపోయినప్పటికీ తర్వాత ఆడిషన్స్ లో బట్ ఈ హైప్, ఈ నెగిటివిటీ వల్ల హైప్ అయితే ఖచ్చితంగా వచ్చిందని చెప్పుకోవాలి మామ, వచ్చింది కూడా. సో అయితే ఈ రోజు ఎపిసోడ్ ఏం జరిగిందయ్యా అంటే ఫస్ట్ జోష్నాని పిలిచారు. ఈ రోజు ఎపిసోడ్ లో అందరూ సూపర్ గా వావ్ అనే క్యాండిడేట్స్ అయితే ఏమి లేరు, ఓకే క్యాండిడేట్స్ అనిపించారు. ఈ ఓకేలోనే మనల్ని ఇంప్రెస్ చేసింది మాట్లాడుకుందాం. అయితే ఫస్ట్ జోష్న వచ్చింది, ఆవిడ పర్సనాలిటీ చెప్పింది. ఏందో ఓకే, చిల్లర పర్సనాలిటీ, ఫ్రెండ్లీ పర్సనాలిటీ, బైకర్, ఇంట్లో ఫ్యామిలీ. ఆవిడకి వాళ్ళ నాన్నగారి మీద ఉన్న బాండ్, వాళ్ళ నాన్నగారి కోసమే బిగ్ బాస్ రావాలని క్లియర్ గా ఫిక్స్ అయిపోయింది. బికాస్ ఈవిడ ఎక్కువ బిగ్ బాస్ చూడకూడదు, వాళ్ళ నాన్న కోరిక తీర్చాలన్న పాయింట్ లో వచ్చిన. బట్ ఆవిడని ఎందుకు సెలెక్ట్ చేశారయ్యా అంటే, సో ఇలాంటి సెంటిమెంట్స్ కి అయితే వాళ్ళు వదగరు. బికాజ్ ఆమె సెంటిమెంట్ చేసి ఏడ్చేసి మా నాన్న కోసమే వెళ్ళాలని పెట్టి ఏడ్చుంటే వెళ్ళదు. బట్ తనలో తన కాన్ఫిడెన్స్ ఉంది, తన కాన్ఫిడెన్స్ ని, తన కరేజ్ ని చూశారు జడ్జెస్ అని చెప్పగలను. కొంచెం బిట్ ఎమోషనల్ అనిపించింది. సో వాళ్ళ నాన్నంటే ఎంత ఇష్టమో తన మాటల్లో తెలుస్తుంది. ఆ ఇష్టాన్ని ఆవిడ బయట పెడుతుంది, కానీ బిగ్ ఎమోషనల్ అవ్వట్లేదు. చాలా కరేజియస్ గా, చాలా కన్విన్షన్ తో మాట్లాడుతుంది. సో అక్కడ కొంచెం ఇంప్రెస్ అయ్యారు అనిపించింది. 3 గ్రీన్ ఫ్లాగ్స్ ఎవరైనా 2 గ్రీన్ ఫ్లాగ్స్, ఒక రెడ్ ఫ్లాగ్ ఇచ్చి హోల్డ్ లో చేశారు. సో నెక్స్ట్ హేమంత్ భయ్య వచ్చాడు. హేమంత్ భయ్య హైదరాబాద్ మనోడిది. సో మనోడు ఏం చెప్పాడు, ఏం ఇంప్రెస్ చేశాడని వీళ్ళు గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చింది బిందు మాధవి అనేది నాకు ఇప్పటికీ అర్థం కాలేదు, ఎందుకు హోల్డ్ చేశారు అనేది. సో వచ్చాడు, ఫస్ట్ ఏదో ఎర్రపప్పలను చేద్దాం అనుకున్నాడు, చేశాడు బిందు మాధవిని. ఎర్రిపప్పని చేశాడు, పువ్వు ఇద్దాం కూడా ఇవ్వలేదు. అక్కడ ఫన్నీగా అనిపించింది. ఎర్రిపప్పని అయితే మొత్తానికి చేశాడు, అందుకని ఎర్రి పుష్పం చేయలేవురా అని చెప్పేసి చెవులో పువ్వు పెట్టుకుని నవ్వుదీపు. అక్కడ వరకు ఓకే. తర్వాత ఫాదర్ స్టోరీ అని చెప్పాడు, వాళ్ళ ఫాదర్తో ఈయన మాట్లాడలేవని చెప్పాడు, ఈయనకి ఆయన ఫాదర్తో మాట్లాడలేవని చెప్పారు. ఆయన చెప్పిన స్టోరీలో ఎక్కడ వీళ్ళిద్దరి మీద క్లాష్ ఏమొచ్చిందని నాకు అనిపించలేదు. వాళ్ళ ఫాదర్ ఇన్ఫాక్ట్ ఆయన గొప్పగా చేశాడు, జైలుకి వెళ్ళాడు, వచ్చాడు. వీళ్ళ వల్ల ఏమి అయిపోలేదు కదా. ఇన్ఫాక్ట్ మీ డాడీకి నువ్వు సెల్యూట్ చేయాలి, మీ డాడీకి నువ్వు సపోర్ట్ చేయాలి. అక్కడ మెయిన్ కాన్ఫ్లిక్ట్ ఏంటనేది నాకైతే అర్థం కాలేదు. తర్వాత వాళ్ళ ఫాదర్కి ఫోన్ చేసినప్పటికీ చాలా బాగా మాట్లాడాడు, బాగా రిసీవ్ చేసుకుంటే ఈ అబ్బాయి కూడా బాగా మాట్లాడాడు. ఏదో ఎన్నో ఏళ్ళ తర్వాత మాట్లాడిన ఫీలింగ్ అయితే నాకేం కలగలేదు. సో అదంతా కొంచెం డ్రామాటిక్ గా అనిపించింది. బట్ ఎందుకు సెలెక్ట్ చేశారనేది ఆ జడ్జలకే వదిలేస్తున్నా. నవదీప్కి ఏమనిపించలేదు, అఫ్ కోర్స్ శ్రీముఖికి కూడా నాకు అనిపించిన ఫీలింగ్ ఏమంత ఫేక్ గా అనిపించింది. అభిజిత్ అంతే. సో బట్ బిందుమాది మరి ఎక్కడ కనెక్ట్ అయిందో, ఏం కనెక్ట్ అయిందో మనకు తెలియదు. ఆవిడైతే గ్రీన్ ఇచ్చేసి హోల్డ్ చేసి చాలా ఫైట్ చేసిన తర్వాత కూడా తన కోసం ఎందుకు అంత చేయాల్సిన అవసరం లేదనిపించింది. ఈవెన్ నవదీప్ కూడా తర్వాత ఇంక్లూడ్ అయ్యాడు. ఎందుకు, ఏముందో నా క్యాండిడేట్, ఏ పర్సనాలిటీ చూసి ఇచ్చారని నాకు అర్థం కాలేదు. వాళ్ళ డాడీ స్టోరీ కూడా అంతా నాకేం అనిపించలేదు. సో అది అలా ఆయనకైతే గ్రీన్ ఇచ్చి 2 రెడ్లు ఇచ్చారు. సో ఈ షోలో కొంతమందికి చాలా అన్యాయం జరిగింది మామ. సో నువ్వు సెకండ్ రౌండ్ హోల్డ్ చేసిన పర్సన్స్ ని అన్యాయంగా తీసేసావు. దాని గురించి మాట్లాడదాం. ఇవి అయిపోయిన తర్వాత, ఈ టాపిక్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అక్కడికే వస్తుంది. సో ఖచ్చితంగా మాట్లాడుకుందాం. సో మీకేమనిపించింది, ఈ రోజు ఎవరికైనా అన్యాయం జరిగిందని మీరు ఫీల్ అవుతే కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి మామ. సో ఈ హేమంత్ అనే క్యాండిడేట్ ని కరెక్ట్ గా సెలెక్ట్ చేసారా లేదని కూడా కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి అభిజ్ఞ అని పిలిచారు. అభిజ్ఞ వచ్చింది. ఈవిడ చాలా టాకటివ్ గా ఉంది, చాలా పాజిటివ్ గా ఉంది, చాలా ఎనర్జీగా ఉంది, చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. ఏదైనా నెగిటివ్ లేనా పాజిటివ్ గా తీసుకోవడానికి వెళ్ళింది కాబట్టి పాజిటివ్ గా తర్వాత పంపించారు అనుకోండి. సో ఆ విధంగా చూసుకుంటే అసలు అఫ్ కోర్స్ ఈవిడికి 3 గ్రీన్ ఫ్లాగ్స్, 2 గ్రీన్ ఫ్లాగ్స్ ఇచ్చి 1 హోల్డ్ ఇచ్చారు. సో వాళ్ళు అంత ఇంప్రెస్ అయిన క్యాండిడేట్ కదా ఈవిడ, అంత ఇంప్రెస్ అయిన క్యాండిడేట్. ఓకే,
అంత ఇంప్రెస్ అయిన క్యాండిడేట్ని వీళ్ళు పంపించారు, ఛాన్స్ ఇచ్చినట్టు ఇచ్చి పంపించారు. ఏంటో అర్థం కాలే. సో నెక్స్ట్ ప్రియా వచ్చింది. ఈవిడ న్యూస్ ప్రెజెంటరు, చాలా బాగా న్యూస్ ప్రజెంట్ చేసింది. కామిక్ విలేజ్ చాలా స్పాంటినిటీ ఉంది. ఈవిడ మాస్, ఈవిడ చాలా మాస్గా కనిపిస్తుంది, చాలా ఇచ్చి పడేసే చోటు ఉంది, చాలా కాన్ఫిడెన్స్ ఉంది, ఆవిడ మాటలో స్పాంటినిటీ ఉంది. ఇవన్నీ చాలా బాగా అనిపించాయి. అట్లీస్ట్ ఆవిడని సెలెక్ట్ చేశారు, ఒక 2 గ్రీన్ 1 రెడ్ ఇచ్చి హోల్డ్లో పెట్టారు. సో ఇక్కడ వరకు ఒక ఎత్తు అయ్యా, ఇక్కడ వరకు ఒక ఎత్తు. సో ఫస్ట్ టాప్ 3 గ్రీన్ డైరెక్ట్ గా టాప్ 15లో 3 వెళ్ళిపోయారు. సో రాజకుమారి, హేమంత్, మిథిలేష్ వీళ్ళు 3 టాప్ 15లో ఉన్నారు ఆల్రెడీ. సో టాప్ 15లో టాప్ 3 ప్లేసెస్ హోల్డ్ చేశారు. మరి మిగిలిన వాళ్ళు ఎవరయ్యా అంటే వీళ్ళు చాలా మందిని ఈ ఎపిసోడ్ లో చాలా మందిని ఎడిషన్స్ చేస్తారు. వాళ్ళందరూ చాలా బయట ఫీల్ అవుతున్నారు, మాకు 10 seconds కూడా స్క్రీన్ ప్రెజెన్స్ ఎందుకు ఇవ్వలేదు, మిగిలిన వాళ్ళకి ఇచ్చినంత స్క్రీన్ ప్రెజెన్స్. ఇప్పుడు ఆ హేమంత్ కానీ మొన్న ఇచ్చిన రోహిత్ కానీ నిన్న ఎపిసోడ్ లో వీళ్ళకి ఇచ్చిన స్క్రీన్ ప్రెజెన్స్ మాకెందుకు ఇవ్వలేదు, వాళ్ళు ఏం బ్యాక్ స్టోరీస్ ఉన్నాయి, వాళ్ళు ఏం హోల్డ్ చేయడానికి ఏం టీఆర్పీల కోసం. మిగిలిన వాళ్ళు కూడా చాలా బాగా మాట్లాడడం, మాకు 2 గ్రీన్లు ఇచ్చారు, 2 గ్రీన్లు ఇచ్చినప్పటికీ మా ఎందుకు చూపించలేదు అని ఫీల్ అయ్యారు. ఆఫ్ కోర్స్ వాళ్ళు ఫీల్ అవడంలో న్యాయం ఉంది. సో ఇప్పుడు నాకు అనిపించింది ఏంటంటే 26 నెంబర్స్ ని వీళ్ళు హోల్డ్ చేసి సెకండ్ రౌండ్ కి పంపారు కదా. 26 నెంబర్స్ ని హోల్డ్ చేసి మీరు సెకండ్ రౌండ్ పంపినప్పుడు అట్లా ఎట్లా తీసేస్తారండి మీరు? నాకు అస్సలు అర్థం కాలే. విచ్ ఇస్ వెరీ అన్ఫేర్ టు దోస్ దట్ 8 people. వీళ్ళు వచ్చారు, టేబుల్ మీద వేసేసుకున్నారు, ఏదో ప్యాకెట్ లాగా ఆ మొక్కనికి మొక్క నాకు అన్నట్టు వేసిన మనుషుల్ని, హోల్డ్ చేసిన మనుషుల్ని, సెకండ్ రౌండ్ సెకండ్ ఛాన్స్ ఇచ్చిన మనుషుల్ని మీరే అంటారు మీకు సెకండ్ ఛాన్స్ కావాలని అంటారు. మంచిగా ఫుటా వచ్చాడు, జపాన్ అబ్బాయి, ఆయన ఇది ఒకటి చెప్పేస్తాం, జపాన్ అబ్బాయి వచ్చాడు. జపాన్ అబ్బాయి తెలుగు మాట్లాడుతున్నాడు బానే. సో ఆయనకు వచ్చిన పద్ధతిలో మాట్లాడుతున్నాడు. ఆయన రివ్యూస్ కూడా మనం చూసుంటాం. సో బాగానే మాట్లాడతాడు, అదొకటే. బట్ ఆయన డ్రమ్స్ వాయించాడు, అదంత మనకు అంత కిక్ ఏమి ఇవ్వలేదు. సో దానికి నవదీప్ గారు, బిందుమాధవి మీకు తెలుగు లాంగ్వేజ్ రాదుగా, మీకు వచ్చా? స్టార్టింగ్ లో చాలా మంది సెలబ్రిటీస్ వస్తారు, వాళ్ళకి తెలుగు రాదు, అయినా సరే నిలదొక్కోవట్లే. వాళ్ళందరితో పోల్చుకుంటే జపాన్ గాయ బెస్ట్ అనిపించింది కదా. టికెట్ బొక్క అభిజిత్ ఏదో కనరించి ఉండాలన్నట్టు ఇచ్చాడు, విచ్ ఇస్ వెరీ గుడ్ అనిపించింది. సో అది ఇప్పుడు ఇక్కడికి వద్దాం. వీళ్ళు ముక్కలాటలాగా పంచుకొని అంత మందిని మీరు 26 నెంబర్స్ ని హోల్డ్ చేసి సెకండ్ రౌండ్ పంపించినప్పుడు అందరికీ ఈక్వల్ ఛాన్స్ ఇవ్వాలి కదా. మేము అందరినీ చూసేస్తాం 26 నెంబర్. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఆ 26 నెంబర్స్ లో చూసిన వాళ్ళకే గుర్తులేవు సరిగ్గా, ఎవరి పర్సనాలిటీ ఏంటి, ఎవరి క్యారెక్టర్ ఏంటి. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఆ థియేటర్ ఆర్టిస్ట్ గాయ ఉన్నాడు ఆమన్. సో ఆమన్ని చూపిస్తాడు ఫోటో, అసలు నవదీప్కి గుర్తులేదు, బిందుమాధవికి గుర్తులేదు, అభిజిత్కి గుర్తుంది. ఇదే కదా ఇతను మన డ్రాయింగ్ వేయించాం కదా చివరి వరకు అంటే, ఓ ఈ క్యాండిడేట్ ఎస్. సి మీకే గుర్తులేదు, కానీ 26 నెంబర్స్ నుంచి ఫిల్టర్ చేసి ఒక 8 నెంబర్స్ పక్కన పడేశారు. ఆ 8 నెంబర్స్కి ఎంత అన్యాయం. ఆ 8 నెంబర్స్ లో మీరు 2 గ్రీన్ ఫ్లాగ్స్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, 1 గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, ఆ మిగిలిన సెలెక్ట్ చేసిన వాళ్ళు 1 గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, 2 గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళందరికీ అలా ఈక్వల్ గా ఇచ్చినప్పుడు మీరు అందరికీ కూడా సెకండ్ ఛాన్స్ కూడా ఈక్వల్ గా ఇచ్చి ఏం పెడతారో అది పెట్టాలి కదా. అది కాక మీరు అందులో అందరినీ తీసేసి ఈ 9 మందికి అన్యాయం జరిగింది కదా. వాళ్ళకు హోప్ ఇచ్చి అంతేందుకు ఫస్ట్ రౌండ్ నుండి పీక్ పడేవచ్చు, మీకు మాకు సెట్ అవుదాం పిచ్చేసి పంపిస్తున్నాం అని హోప్ ఇచ్చి పోగొట్టడం ఎందుకు? అట్లీస్ట్ ఒక చిన్న ఏదైనా గేమ్ లాంటిది పెట్టి ఇందులో మీకు కుదరలేదు కదా అని ఎలిమినేట్ చేసినా బాగుండు అని చెప్పింది. నాకైతే ఇది చాలా 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 అన్యాయం అనిపించింది. ఆ 8 నెంబర్స్కి మీరు ఎంతమంది ఫీల్ అయ్యారు ఈ 8 నెంబర్స్కి అన్యాయం జరిగిందని, విచ్ ఈస్ అన్ఫేర్ కదా. మీ ఇష్టం వచ్చినట్టు సెలెక్ట్ చేసుకోవడానికి కాదు, మీ ఇష్టం వచ్చినట్టు సెలెక్ట్ చేసుకోండి కాదంటలే. మీరు హోల్డ్ చేసి వాళ్ళందరికీ సెకండ్ ఛాన్స్ ఇచ్చి వాళ్ళందరికీ హోప్ ఇచ్చి డైరెక్ట్ గా వచ్చారే పాపం మేము సెట్ చేస్తాం, మేము అందరినీ చూసేసాం, అందరిలో మిమ్మల్ని తీసేస్తాం అంటే మీరు అందరు చూసేది మీకే గుర్తుండదు. అది లిటరల్ గా మాకు కనిపించింది టెలివిజన్ లో. మీరే అన్నారు ఆ మన దగ్గర. ఆ హేమంత్ ఏమో వద్దనుకున్న వ్యక్తుల్ని బ్యాక్ చేసి ఉంచుతున్నారు. బిందుమాధవి ఏమన్నా రికమెండేషన్ అన్న ఫీలింగ్ వచ్చింది. ఏముంది ఆ క్యాండిడేట్ లో? అసలు అది చాలా వరస్ట్ అనిపించింది. అయితే ఏంటంటే ఈ రోజుతో ఇవైతే ముగిసిపోయామావా, ఆడిషన్స్ ముగిసిపోయాయి. సో రేపు ఈ 18 మందిని తీశారు కదా, వీళ్ళల్లో ఏమైనా పెట్టి సెకండ్ రౌండ్ వీళ్ళల్లో ఫిల్టర్ చేస్తారు మిగిలిన 13 మందిని. అది బెస్ట్ పద్ధతి. బట్ ఎనీవే జరిగిపోయిన అన్యాయం జరిగిపోయింది, మనం ఏం చేయాలో మన ఒపీనియన్ మాత్రమే చెప్పగలం. మీ ఒపీనియన్ కూడా చెప్పడం కింద కామెంట్ బాక్స్ లో. మీకు వాళ్ళకి అన్యాయం జరిగిందా లేదని మీరు ఫీల్ అవుతున్నారా లేదని కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. సో అయితే ఈ రోజు ఎపిసోడ్ లో ఇంప్రెస్ చేసిన పర్సన్ ఏంటంటే, ఈ రోజు అందరూ ఓకేగా ఉన్నారు కానీ సూపర్ గా వావ్గా లేరు ఫస్ట్ 3 ఎపిసోడ్ లాగా. బట్ ఓకేలో ఉన్న వాటిల్లో కూడా ఇంప్రెస్ చేసింది ఏంటయ్యా అంటే ప్రియా, యాంకర్ ప్రియా, విచ్ ఇస్ ఇంప్రెస్డ్ అని చెప్పొచ్చు. సో తన పర్సనాలిటీ కానీ, తన స్పాంటినిటీ కానీ, తన కరేజ్ కానీ చాలా బాగా అనిపించింది. అందుకే నాకు ఇంప్రెస్డ్ పర్సన్ ఆఫ్ ద ఎపిసోడ్ ప్రియా అనిపించారు. సో మీ ఇంప్రెస్డ్ పర్సన్, మీకు నచ్చిన పర్సన్ ఎవరైనా కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయడం మర్చిపోద్దు. అలాగే మామ ఇంకొక అప్డేట్
బిగ్ బాస్ షూట్ ఆల్రెడీ జరిగిపోయింది, టాప్ 15 జరిగిపోయారు. ఆ టాప్ 15 లిస్ట్ మనం డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాం, లింక్ చూసేయండి, ఎవరైనా తెలిసిపోద్ది. ఈ టాప్ 15 లో 2 టీములు చేశారని చెప్పి నిన్న ఎపిసోడ్ లో, నిన్న రివ్యూలో చెప్పాను. 2 టీములు చేశారు. సో ఒకటి బ్లూ టీం, ఒకటి రెడ్ టీం చేశారు. ఆ టీమ్స్ ని గేమ్స్ కండక్ట్ చేయడానికి చెప్పే కదా, డిమాండ్ పవన్, దివ్య, హరీష్ వీళ్ళు వచ్చి కండక్ట్ చేశారట. అవి ఏ గేమ్స్ అనేది ఫర్దర్ గా మనకు తెలిసిపోతుంది. సో రేపైతే సెకండ్ రౌండ్ సెలక్షన్స్ జరగకపోతే అందులో సెలెక్ట్ చేస్తారు టాప్ 15. ఈ 2 ఎపిసోడ్ లో జరగబోతుంది అన్న టాక్ అయితే ఉంది. సో ఇది మామ ఈ రోజు రివ్యూ. మరి రివ్యూ ఇస్తే వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోవడం మర్చిపోద్దు. అంటే నెక్స్ట్ వీడియో కొంటామా.